హీరో వేదాజీ ఎలక్ట్రిక్ స్కూటర్ టేజర్ ఫోటోస్ లీక్ అయ్యి మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకురాబోతున్న బజాజ్ కంపెనీ వాళ్ళు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు తమ విఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫోటో టీజర్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ VX2 సిరీస్ సంబంధించిన ప్రీవియస్ గా కూడా మన న్యూస్ అప్డేట్ లో చెప్పడం జరిగింది. హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు త్వరలోనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్పి దానికి సంబంధించిన 2 ఫోటోస్ అయితే వాళ్ళు రివీల్ చేయడం జరిగింది అనమాట. ప్రీవియస్ గా అయితే VX2 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ క్యామోఫ్లాగ్ ఇమేజ్ ఉందో సిమిలర్ గా అలాగే కనిపిస్తుంది. సో అదే ఎలక్ట్రిక్ స్కూటర్ ని రివీల్ చేసే అవకాశం ఉందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ సుమారుగా 70,000 రూపాయల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. స్టార్టింగ్ మనకి ఒక 2.3 కిలోవాట్ కెపాసిటీ నుంచి మనకి ఒక 3.4 కిలోవాట్ కెపాసిటీ మధ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్ ని హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు జూలై 1వ తారీఖున మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు మరొక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకురాబోతున్నారు అనమాట. మోస్ట్లీ ఇది 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అఫోర్డబుల్ వేరియంట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ రీసెంట్ గా మార్కెట్ లోకి 1,10,000 రూపాయల ప్రైస్ కి అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 135 కిలోమీటర్ల పైగా సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నప్పుడు ఉదాహరణకి మోటార్ కెపాసిటీ తగ్గించడం కానివ్వండి, మోస్ట్లీ BLDC మోటార్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే అవకాశం ఉంటుంది. పర్ఫార్మెన్స్ లో కొంచెం వేరియేషన్ మార్పులు చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అది కూడా జూన్ నెలలోనే బజాజ్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ముంబై మెట్రో కార్పొరేషన్ వాళ్ళు 31 లొకేషన్ లో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని స్వాపింగ్ చేసుకోవచ్చు అనమాట. కేవలం ఒక 2 మినిట్స్ లో ఈ స్వాపింగ్ చేసుకుని మీ ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీ ప్యాక్ తో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ కోసం ఏంటంటే ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తారు. సో ఇన్ని మంత్స్కి కానీ లేకపోతే ఒక స్వాప్ కి ఎంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇనీషియల్ గా బ్యాటరీ ప్యాక్ సంబంధించిన పేమెంట్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది కట్టించుకుంటారు అనమాట. దాని తర్వాత సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు హ్యారియర్ EV ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో అత్యాధునిక ఫీచర్స్ తో పాటుగా రేంజ్ కూడా బాగానే రేంజ్ అనేది ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి అత్యధికంగా 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి జడ్జ్ పెడితే 627 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకండ్లోనే చేరుకోగలదు. ఇది ఆల్ వీల్ డ్రైవ్ అలానే రేర్ వీల్ డ్రైవ్ 2 రకాల మోటార్ వేరియంట్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది ఎలక్ట్రిక్ కారు. 120 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 80% ఛార్జింగ్ ని మీరు 25 నిమిషాల్లోనే పూర్తి చేసుకోవచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో లెవెల్ 2 ADAS కానివ్వండి, పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, ఇలా చాలా ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ మీద టాటా మోటార్స్ కంపెనీలో లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ప్రకటించడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 21,40,000 రూపాయలకి భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే వార్వో మొబిలిటీ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి మొత్తం కొత్తగా 6 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు అనమాట. ఈ 6 ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఆ రేంజ్ అనేది అప్ టు 120 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంటే డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్లు చూసుకున్నట్లయితే నోవా సిరీస్, ఎడ్జ్ సిరీస్ అనే 2 పేర్ల కింద ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే రివీల్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో ఒక దురదృష్ట సంఘటన చోటు చేసుకుందనమాట. ఆదిలాబాద్ శివాజీ చౌక్ హనుమంతుడి టెంపుల్ వద్ద అయితే ఒక సంఘటన ఏం చోటు చేసుకుందంటే, ఒక పర్సన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి తన EV 2 వీలర్ వేసుకుని బయట పార్క్ చేసి దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి ఆ ఎలక్ట్రిక్ 2 వీలర్ ఫైర్ అవడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాలడం వల్ల పక్కన ఉన్న మరొక వాహనం కూడా కాలిపోవడం జరిగింది. బట్ ఏంటంటే అక్కడ ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రజెంట్ అయితే పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నమాట. అంటే బ్యాటరీ క్వాలిటీ వల్ల జరిగిందా లేకపోతే ఇతర కారణాల వల్ల ఏమన్నా ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందనే దాని మీద వీళ్ళు దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ బ్లేజ్ కంపెనీ వాళ్ళు సరికొత్త DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఈ ఛార్జర్ సాయంతో 15 నిమిషాల్లోనే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే విధంగా ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వీళ్ళే డెవలప్ చేసిన ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ గా ఉన్న
కొన్ని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏతర్ కానివ్వండి, హీరో మోటార్ కాప్ వేద ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, మ్యాటర్ మోటార్స్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, సింపుల్ ఎనర్జీ కానివ్వండి, ఓలా కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సపోర్ట్ చేసే విధంగా వీళ్ళ చార్జర్ కనెక్టర్స్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే వచ్చే సంవత్సరం కల్లా 25,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేసే విధంగా అయితే వీళ్ళ ప్లాన్ రూపొందించుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2020 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నుంచి ఢిల్లీలో కేవలం ఐదర్ సిఎన్జి కానివ్వండి, BS6 వాహనాలు కానివ్వండి, ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ ని మాత్రమే అలౌ చేస్తారన్నట్టుగా చెప్తున్నారు. అంటే కొత్తగా రిజిస్ట్రేషన్స్ అని ఈ పర్టికులర్ వాహనాల కేటగిరీస్ కి ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్టయితే భవిష్ అగర్వాల్ గారు ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ CEO ఉన్నారో ఆయన తన ఒక 20 కోట్ల రూపాయలు తాజాగా తీసుకున్న ఒక లోన్ కోసం అని చెప్పి ఆ బ్యాంక్స్ కి తన సొంత డబ్బుల్ని ఇవ్వడం జరిగిందనమాట. అసలు విషయంలోకి వెళ్తే ఓలా ఎలక్ట్రిక్ CEO ఎవరైతే ఉన్నారో ఆయన తన ఏ స్టార్ట్అప్ కంపెనీ కృత్రిమ AI కోసం ఒక 250 కోట్ల రూపాయల డబ్బుల కోసం ఆయన దగ్గర ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ని తాకట్టు పెట్టడం జరిగిందనమాట కొన్ని బ్యాంక్స్ దగ్గర. ఇలా పెట్టిన డబ్బుల ద్వారా ఏదైతే అమౌంట్ వచ్చిందో దాని ద్వారా వచ్చిన అమౌంట్ ని కృత్రిమ AI కోసం అయితే ఉపయోగించడానికి సిద్ధమయ్యారు. కాకపోతే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన షేర్ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి ఆ పర్టికులర్ అమౌంట్ ని అడ్జస్ట్ చేయడం కోసం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ ఏం చేశారంటే ఒక 20 కోట్ల రూపాయలు తన డబ్బుల్ని ఆ బ్యాంక్స్ అయితే చెల్లించడం జరిగిందనమాట. సో మరి ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేయాలి కదా, వాళ్ళు షూరిటీ పెట్టిన టైంలో ఓలా ఎలక్ట్రిక్ షేర్ వాల్యూ ఒకటి ఉంటే ఇప్పుడు ఆ షేర్ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి అలా కొలాటరల్ కింద అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్.